ఇంకో పర్పస్ ఏం లేదంటండి. నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన నా జనులు. మహిమ ఎట్టొచ్చుద్దంట? 21వ వచనం. నా మహిమ కోసమే, నా కోసమే సృష్టించుకున్నాను, నిర్మించుకున్నాను అన్నాడు. ఏం చేస్తారంట వాళ్ళు? స్తోత్రాలు చెప్తారంట, అంతే. మనం చెప్పపోయినా సిద్ధాంతం అయితే అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైనా ఒకసారి పద్మతాగేత కింద చెప్పాం కదా అన్న బాపతలో మనం ఉంటే, ఇక మీ చిత్తం నేను చేయగలిగింది ఏం లేదు. అసలు మనం సృష్టించబడ్డ పర్పస్, మనం నిర్మించబడ్డ రీతి కారణమైతే మనము దేవుని స్తుతించుట కొరకే చేయబడ్డామని దేవుని వాక్యంలో రాయబడింది. సింపుల్ లాజిక్ పట్టుకోండి బిడ్డలారా. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. తన ప్రేమను అనుభవింపజేయడానికే మానవుని తయారు చేసుకున్నాడు. చెప్పడం ఏం చెప్తున్నాడు? నా మహిమ నిమిత్తము, నా కోసం నేను నిర్మించుకున్న నా జనులు నాకు స్తోత్రాలు చెప్తారు అన్నాడు. స్తోత్రం అంటే ఏంటి? థ్యాంక్సే. మీకు ఇంగ్లీష్ చెప్తేనే బాగా అర్థమైంది. స్తోత్రం అంటే ఏదో పెద్ద గ్రాంధికి పోతాను. థ్యాంక్స్ మన అలా చెప్పచ్చు కదా. ఇందాక నుంచి పెద్ద ఏదో స్తోత్రం అంటున్నావు, థ్యాంక్స్ అనొచ్చు కదా. నాకు స్తోత్రం చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి, స్తుతించండి, ఘనపరచండి. దేవునికి మహిమ ఎలాగొస్తుందంట? 50వ కీర్తన 21వ వచనములో స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. మహిమ ఎట్లా వస్తుందంట? దేవునికి మహిమ కలుగును గాక, దేవా నీకు మహిమ వచ్చును గాక. నువ్వు ఎన్ని గాకలు చెప్పినా రాదు కదా. స్తుతియాగం అర్పిస్తే నీకు మహిమ వస్తుందంట. ఇప్పుడు దేవుని వాక్యములో తేలుతున్న ఫలితార్థం ఏమిటంటే, నా ప్రేమను మీకు అనుభవింపజేయడానికి మిమ్మల్ని పుట్టించుకున్నాను. మీరు ఈ ప్రేమను అనుభవించి ఆస్వాదించి కృతజ్ఞతగా మరలా ప్రేమతో స్తుతిస్తే, ఆరాధిస్తే, గణపరిస్తే హ్యాపీ ఫీల్ అయిపోతాను. కావలసిన మొత్తం ఇచ్చేస్తుంటాను. ఆ ప్రేమ మీ దగ్గర లేకపోతే మాత్రం ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది, శిక్ష మీ మీదకి వస్తుంది అని రాశాడు. దేవుడు మానవుని ఎంతగా ప్రేమించాడంటే తన సొంత కొడుకుని ఇచ్చి అంతగా ప్రేమించాడని యోహాను 3:16 మనం చూసాం. కానీ ఆయన ఏమంటాడు? మీరు కూడా మీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, బలముతో, వివేకంతో, శక్తితో మీ దేవుణ్ణి యెహోవాను ప్రేమించాలి అంటాడు. కేవలము దేవుని ప్రేమను అనుభవించడానికి, దానికి ప్రతిస్పందనగా తిరిగి మనము దేవుణ్ణి ప్రేమించడానికే మనము సృష్టించబడ్డాం. మరి ప్రేమ